డీలింక్ ఆప్షన్ వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు అందరూ మెంబర్ ఐడి డిలీట్ చేసుకోవడం ఎలా అని అడుగుతున్నారు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఇప్పుడు మనం దీంట్లో ఫుల్ ప్రాసెస్ అనేది చెప్తాం అన్నమాట. చూడండి లైవ్లో. ఇక్కడ మనకి డీలింక్ అనే ఆప్షన్ అనేది ఇచ్చాడు. అయితే ఇది ఫస్ట్లో డీలింక్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మనకి రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. తర్వాత ఓటీపీ వస్తుంది, డిలీట్ అయిపోయేది. బట్ ఇవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి రీసెంట్గా 1 month తర్వాత రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి. రిఫ్లెక్ట్ అయిపోయి మళ్ళీ డీలింక్ ఆప్షన్ అనేది చూపిస్తున్నాయి. మళ్ళీ మనం డీలింక్ చేయాలన్నమాట. ఇప్పుడు వాటిని మళ్ళీ డీలింగ్ చేస్తుంటే మళ్ళీ పెండింగ్ ఎట్ డిఏ అని పడుతున్నాయి అవి. ఇప్పుడు పెండింగ్ ఎట్ డిఏ నుంచి మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. పెండింగ్ ఎట్ డిఏ అంటే డీలింగ్ అసిస్టెంట్ అనమాట. ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నప్పుడు ఈయనకి సిస్టంలో మనకి పెట్టిన రిక్వెస్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే దీన్ని వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారా లేదా ట్రాన్స్ఫర్ ఏమన్నా చేశారా అనేది చూస్తాడు మన మెంబర్ ఐడిలో. అయితే మన మెంబర్ ఐడిలో ఎటువంటి ట్రాన్సాక్షన్లు అలాగే ఎటువంటి ట్రాన్స్ఫర్ అనేవి లేకపోతే అప్పుడు ఓకే చేస్తాడనమాట. అప్పుడు మనకి పెండింగ్ ఎట్ ఎస్ఎస్ అని వస్తుంది. ఇప్పుడు పెండింగ్ ఎట్ ఎస్ఎస్ అని వచ్చిన దగ్గర తర్వాత అసలు ఎస్ఎస్ అంటే ఏంటి? సెక్షన్ సూపర్వైజర్ అనమాట. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత చాలామంది 1 dayలోనే అప్రూవల్ వచ్చేస్తుంది అని చెప్పారు. 1 dayలోనే ఇది మనకి ఏపీఎఫ్సికి వెళ్ళిపోతుంది. ఏపీఎఫ్సి కానీ లేదా ఆర్పిఎఫ్సి కానీ వెళ్తుంది అనమాట. అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ కానీ రీజనల్ పిఎఫ్ కమిషనర్ కానీ అనమాట. వీళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావాలంటే కంపల్సరిగా వీళ్ళు కంపెనీని ఒక మెయిల్ అనేది పెడతారు కంపెనీకి. వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే వాళ్ళు అది మనకి యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. ఇలాగే చాలామంది డిలీట్ అవుతున్నాయి, మళ్ళీ అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. చాలామంది డిలీట్ చేయడానికి కారణం ఏంటంటే ఓవర్లాప్ ఇష్యూ అనేది డిలీట్ చేయకుండా ఓవర్లాప్ అయిన డేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ డేట్స్ని అనేవి చేంజ్ చేసేస్తాం. ఇది ఒకటే కాదు, మనకు గవర్నమెంట్ న్యూ అలర్ట్ అనేది ఇచ్చింది. మెంబర్ పోర్టల్ ఓపెన్ చేయగానే అందరికీ డిస్ప్లే అవుతుంది ఈ నామినేషన్ చేయించుకోండి అని. అది 5 times ఇచ్చారు రిమైండర్. తర్వాత ఏంటంటే మనకి క్లెయిమ్స్ ఉంటాయి కదా, మనం 13 Form 31